అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు సిద్ధం సభలు కాకుంటే ఏ సభలైనా పెట్టుకోండి. 10 లక్షలు కాదు 50 లక్షల మందితో అయినా మీరు సభలు పెట్టుకునే వెసులుబాటు మీకుంది. అది మీ హక్కు, రాజ్యాంగం మీకు కల్పించిన హక్కు. కానీ ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ఈ రోజు మీరు ప్రజల్ని, సామాన్యుల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. ఒక రాజకీయ పార్టీ మీటింగ్ కోసం జాతీయ రహదారి మొత్తం మూసేసి డైవర్ట్ చేసి వందల కిలోమీటర్లు చుట్టేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఈ రోజు ప్రయాణికులకు సృష్టించారు. ఈ రోజు నేను బెంగళూరులో మా ఊరికి బయలుదేరమని ఈ రోజు బెంగళూరులో 8 గంటలకు బయలుదేరితే ఇప్పటికి టైం 3:30 అవుతుంది. నేను ఇప్పటికీ ఇంకా పావుగూడ బస్టాండ్ లో ఉన్నా. బయలుదేరిన వెంటనే మా ఊరికి డైరెక్ట్ బస్సులు లేవు. ఈ రోజు కర్ణాటక బస్సులు మొత్తం మీరు 100 కిలోమీటర్ల రూట్ ని ఎప్పుడైతే మళ్లించారో అప్పుడు కర్ణాటక బస్సులన్నీ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. వాళ్ళ సర్వీసులు మొత్తం క్యాన్సిల్ చేసుకున్నారు. ఆంధ్ర బస్సులు మొత్తం మీరు మీ సభలకు తీసుకెళ్తే సాధారణ ప్రజలు ఎలా వాళ్ళ గమ్యస్థానాలు చేరుకుంటారు? ఎన్నో పనులు ఉంటాయి జగన్ రెడ్డి. మీలాగా మాకు మీరు పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటారు. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 6 కిలోమీటర్లకు హెలికాప్టర్లో వెళ్తారు జగన్ రెడ్డి. మేము పేదలము, సామాన్యులు, మాకు బస్సులే ఆధారము. ఈ రోజు మీరు బస్సులు మొత్తం మీరు మీ సభలకు తీసుకెళ్తే మేము ఎలా వెళ్తాం ఇళ్లకి? ఈ రోజు 4 అవుతుంది, 3:30 అవుతుంది. నేను ఇక్కడే ఉన్నా. ఈ రోజు ఎన్ని గంటలకి ఇంటికి వెళ్తానో తెలియదు. హిందూపురికి 12 గంటలకు వచ్చా. అక్కడ బస్సు కోసం 2 గంటలు వెయిట్ చేశా. మళ్ళీ పావుగోడకు వచ్చా. పావుగోడలో బస్సు కోసం ఇంకా 2 గంటలు వెయిట్ చేస్తున్నా, ఇంకా బస్సు రాలేదు. మీరు ప్రజా రవాణా